ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సమకూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరిని ఇలాగూ సమకూర్చావు. లైవ్ ద్వారా నా ప్రభు అనేక మందిని అందుబాటులోకి తీసుకొచ్చావు, అనేకులకు నన్ను అందుబాటులోకి తీసుకెళ్ళావు. ఇక మేమందరము కలిసి నీ మాటలు వినగోరాం. నీ దాసుడు బలహీనుడు వట్టివాడు ప్రభు, కేవలం నీ కృప మీద ఆధారపడి నీ రక్తమును ఆశ్రయించి నీ పాదాల యొద్దకు వస్తున్నాడు. నీ దాసుని బలపరిచి నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి వాడుకో. ఉపదేశమును అడ్డగింపజూసే సైతానీయ దురాత్మ అంధకార శక్తుల ప్రభావమును నజరేయుడగు యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. దేవా, దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే మాకు సత్యం అర్థమవుతుంది. సర్వసత్యంలోకి నడిపించబడతాం. పరిశుద్ధాత్మ కనికరించు. నీ రక్తము చేత నీ దాసుని బాగుగా కడిగి పరిశుద్ధపరిచి నీ పాత్రగా వాడుకో. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, భద్రపరచుగల హృదయం బిడ్డలందరికీ దయచే. పూర్తిగా నీ మీదనే ఆనుకొని నీ మీదనే ఆధారపడి ఉపదేశించుటకు సాహసిస్తుండగా కృపతో నీవు జోక్యం చేసుకోమని యేసు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లోకి వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఆజ్ఞాపూర్వకంగా చెప్పినటువంటి సంగతులలో ఆయనను గూర్చి మనం ఇచ్చేటువంటి సాక్ష్యం కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువుని గురించి మీరు సాక్ష్యం ఇవ్వండి అని చెప్పలేదు, సాక్ష్యం ఇస్తారు అనేశాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను మీరు నాకు సాక్షులై ఉంటారు అని సెలవిచ్చాడు. ఈ మధ్యకాలంలో సాక్ష్యాలు 2 రకాలుగా విడిపోయాయి. కొంతమంది అది తప్పు అంటున్నారు, కొంతమంది ఇది తప్పు అంటున్నారు. ఏది తప్పు అంటే దేవుడు మనకు చేసినటువంటి కార్యములను గురించి, దేవుడు మనకు చేసిన ఉపకారములు లేక మేలులు లేక గొప్ప సహాయములు, వాటిని గురించి మాట్లాడుతూ సాక్ష్యం ఇస్తున్నాం, సాక్ష్యం ఇచ్చారు అని కొంతమంది ఇట్లా చెప్తున్నారు. అది తప్పు, అది రైట్ కాదు. దేవుడు చేసినటువంటి మేలులను గురించి సాక్ష్యం చెప్పటం గొప్ప సంగతి కాదు.
అది అవసరం లేదు. కానీ ప్రభువుని మనలో కలిగి ఉండి ఆయన ప్రేమను లోకానికి చూపుతూ, ఆయన వ్యక్తిత్వాన్ని మనం లోకానికి చూపుతూ ఆ విధంగా మనం సాక్ష్యం ఇవ్వాలి. అది గొప్ప పని. అంతేగాని యేసుప్రభు నాకు అట్లా చేశాడు, యేసుప్రభు నాకు జ్వరం తగ్గించాడు, లేకపోతే నాకు పిల్లల్ని ఇచ్చాడు, లేకపోతే నాకు అట్లా చేశాడు, అప్పులు తీర్చాడు, నొప్పులు తగ్గించాడు, ఇట్లాంటివన్నీ దేవుడు చేసిన మేలులను గురించి మనం గొప్పగా సాక్ష్యం చెప్పటం అనేది యుక్తం కాదు అని ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి కొంతమంది ఈ విషయంలో అభ్యంతరం మాట్లాడుతూనే ఉన్నారు. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘ క్రమంలో దేవుడు చేసిన మేలులు ఉపకారములను గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి క్రమం నేను నడిపించేటువంటి సంఘ సహవాసంలో, మా సహవాసాల అన్నిటిలోనూ ఈ క్రమం ఉంది కనుక దీని విషయంలో అసలు వాక్యం ఏం చెప్తుంది, ప్రభువు చేసినటువంటి అద్భుతాలను గురించి మనం సాక్ష్యం ఇవ్వటం తప్ప, దేవుడు చేసిన మేలులను ఉపకారములను గురించి ప్రజలకు వాటిని గురించి ప్రకటించుట, సాక్ష్యం ఇచ్చుట తప్ప అని ఒక సందేశం, ఈ విషయంలో ఒక క్లారిటీ మన ప్రియ సహోదరులకు, ఇట్లాంటి సాక్ష్యాలను గురించి అభ్యంతరపడేటువంటి ప్రియ సోదరి సోదరులకు ప్రేమతో సమాధానం చెప్పాలని ప్రేరేపించబడ్డాను. కొంతమంది ఏమో ఈ సాక్ష్యాలు కాదు, మనం దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనలో చూపించాలి, ఆ సాక్ష్యం గొప్పది అన్నారు. కొంతమంది ఏమో అసలు దాన్ని పట్టించుకోకుండా ఆయన చేసిన మేలులను మాత్రమే హైలైట్ చేస్తూ దాని విషయంలో సాక్ష్యం ఇప్పించే పరిస్థితుల్లో మరికొందరు ఉన్నారు. అయితే ఇందులో సత్యం ఏంటి, ఇందులో అసలు వాక్యం చెప్తున్నది ఏంటి అంటే, ఈ సాక్ష్యం ఇచ్చుట అనే అంశం ఈ రెండిటికే పరిమితమైంది కాదు అనేది మొదట గ్రహించాలి. ఏదైనా ఒక అంశాన్ని గురించి అవతలి వాళ్ళని విమర్శ చేసేటప్పుడు అసలు ఆ అంశాన్ని గురించి బైబిల్ గ్రంథం మొత్తం కలిసి అసలు ఏం సాక్ష్యం ఇస్తుందో ముందు గుర్తుపట్టాలి. లేఖనాలన్నీ కలిపి ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడుతున్నాయి అనేది ఖచ్చితంగా మనం ముందు పరిశీలించుకున్న తర్వాతే నోరు తెరిస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్తారా? ఈ అంశమే కాదు, ఏదైనా ఒక విషయాన్ని సిద్ధాంతీకరించేటప్పుడు, ఒక విషయాన్ని గురించి ఇదే సిద్ధాంతం, ఇదే సంపూర్ణ సత్యం అని మాట్లాడేటప్పుడు దాని గురించి కాస్త క్లియర్గా అన్ని కోణాలలో అసలు ఆ అంశాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది సవివరంగా మనం గ్రహింపు కలిగిన తర్వాతే ఏ విషయాన్ని గురించైనా సిద్ధాంతీకరించాలి. లేకపోతే చాలా లేఖనాలు అడ్డొచ్చేస్తాయి. కాబట్టి ఇది ఒక సాక్ష్యాల విషయంలోనే కాదు, సిద్ధాంత సంబంధంగా మనం మాట్లాడుకునే ప్రతి సంగతిని గురించి ఇదే పద్ధతి మనం పాటించాలి. పరిశుద్ధాత్మ అభిషేకం గురించి, ఆత్మకృప వరములను గురించి, భాషల వరం గురించి, ప్రవచన వరం గురించి, సువార్త సేవ గురించి, సంఘములో పరిచర్య ధర్మము గురించి, యేసు దేవత్వం గురించి, త్రిత్వం గురించి, బాప్తిస్మములను గురించి, హస్తనిక్షేపణను గురించి, మృతుల పునరుద్ధానాన్ని గురించి, అంత్య తీర్పును గురించి, మారు మనసును గురించి, విశ్వాసాన్ని గురించి, ఆత్మ ఫలమును గురించి, కృపను గురించి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును గురించి, రాకడను గురించి, ఆరాధన దినం గురించి, ప్రభు యొక్క శరీర రక్తములను గైకొనే ప్రభు బల్ల ఆ యొక్క ఆరాధన గురించి,
ఇట్లా కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. ప్రభు బల్ల విషయంలో మనమేం నమ్ముతున్నాం, బాప్తీసం విషయంలో మనమేం నమ్ముతున్నాం, యేసు దేవత్వ విషయంలో మనమేం నమ్ముతున్నాం, యేసు మానవత్వ విషయంలో మనమేం నమ్ముతున్నాం, ఆరాధన దినం విషయంలో మనమేం నమ్ముతున్నాం, ఆత్మ కృపావరముల విషయంలో మనమేం నమ్ముతున్నాం, దైవశక్తి దేవుని యొక్క అద్భుత కార్యముల విషయంలో మనమేం నమ్ముతున్నాం, మారు మనసును గురించి అసలు మనమేం నమ్ముతున్నాం, బాప్తిస్మముల యొక్క అనుభవాన్ని గురించి మనమేం నమ్ముతున్నాం, అగ్ని బాప్తిస్మం గురించి అసలు మనమేం నమ్ముతున్నాం. ఇట్లాగా సిద్ధాంతపరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది అంటారు అసలు ఆ సిద్ధాంతాల జోలి మనకి ఎందుకండి, యేసయ్యని గురించి సువార్త చెబితే సరి అంటారు. మనకి 2 పనులు ఇచ్చాడు దేవుడు. సువార్త ప్రకటించి మనుషులను సమకూర్చుటయే కాదు, వాళ్ళని ఒక పునాది మీద నిర్మాణం చేయాలి. రాళ్ళన్నీ తీసుకొచ్చి కొప్పేసి హౌస్ ఓపెనింగ్ సార్ అని కార్డ్స్ పంచితే మెంటలోడ్ అంటారు కదా. రాళ్ళన్నీ కొప్పేసి ఒక ఆయన, లేకపోతే నేనే ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి 5వ తారీఖు హౌస్ ఓపెనింగ్ సార్, మీరు తప్పకుండా రావాలి అన్నాను అనుకో. ఫస్ట్ ఏమంటాడు, ప్లాట్ ఎక్కడ తీసుకున్నారు సార్ అంటాడు. ఎన్ని స్టేర్లు కట్టారు ఏమిటంటే, ప్లాట్ లేదు, స్టేరు లేవు, ఏమి లేవు సార్, ఒక ప్లేస్ చూశాను, రాళ్ళన్నీ కొప్పేశాను, ఓపెనింగ్ పెట్టానంటే అర్థమైపోయింది అతనికి ఏదో మొత్తానికి తేడా పడ్డాడని. కొంతమంది చురుకైన వాళ్ళు అయితే మెడిసిన్ ఏమన్నా ఆపావా, వాడుతున్నావా అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం మెడిసిన్ ఏంటి, హౌస్ ఓపెనింగ్ అంటే అది హౌస్ ఓపెనింగ్ అర్థమైందిలే, మెడిసిన్ ఆపేసావా, ఏమన్నా వాడుతున్నావా? అరే నేను హౌస్ ఓపెనింగ్ గురించి చూస్తుంటే నువ్వు మెడిసిన్ అంటావు ఏంది అన్నాను. ఎందుకంటే రాళ్ళు కొప్పేసి హౌస్ ఓపెనింగ్ ఎవడు పెట్టాడు. రాళ్ళన్నిటినీ చక్కగా మలచి వరసలో పేర్చి రాయికి మధ్య సిమెంట్ ఉంచి అంతా రెడీ చేసి పైన కప్పు వేసి అంతా సిద్ధపరిచిన తరువాత ఓపెనింగ్ అంటే ఎవరైనా సంతోషంగా ఆ రోజు వస్తారు. ఏదో వాళ్ళ ప్రేమ కొద్ది గిఫ్ట్ తెస్తారు, లేకపోతే మనం బిర్యానీ పెడితే తిని భలే ఉంది ఇల్లని ఒక మాట మన ముఖాన్ని వేసి వెళ్ళిపోతారు బరీగా తిని. తప్పులేదు, ఆ మాట కోసమేగా మనం కూడా బిల్డప్ ఇచ్చేది. ఇల్లు కట్టి సరే పర్వాలేదు, పోతే పోయినాయి పైసలు, పలావ్ పోతే పోయింది, బాగా కట్టావన్నారుగా చాలని సంబరపడతారు, సంతోషం. అయితే రాళ్ళు కుప్ప వేయకుండా, రాళ్ళు గ్యాదర్ చేయకుండా ఇల్లు కట్టాతయిద్దా? అది కష్టమే. ఇప్పుడు ఇల్లు కట్టాలి అంటే రాళ్ళన్నీ గ్యాదర్ చేయాలి, అన్నిటిని మలిచి సమకూర్చి ఓ వరుసలో పేర్చి కట్టాలి. సో రాళ్ళు గ్యాదర్ చేయకుండా ఇంటి నిర్మాణం కష్టం, గ్యాదర్ చేసిన ఒట్టి రాళ్లతో ఇంటి గృహప్రవేశం కష్టం. 2 కావాలి. సువార్త ప్రకటన ద్వారా ఆత్మలను రక్షణలోకి నడిపించాలి, ఇది మొదటి సంగతి. అలా రక్షణలోనికి వచ్చినటువంటి వ్యక్తులకు అసలు మనం ఏది నమ్మాలి, మన సిద్ధాంతం ఏది, మనం నమ్ముతున్న సత్యం ఏమిటి, మనం నేర్చుకున్న అనుభవం ఏంటి, లేఖన విషయంలో మనకు కొన్ని బేసిక్స్ ఉన్నాయి. వాటిని గూర్చిన అవగాహన కల్పించి మోషేతో చెప్పాడు, నేను కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు నిర్మించాలి, మందిర నిర్మాణం జరిగించాలి అన్నాడు కదా. అట్లాగా దేవుడు తన లేఖనములో మనకిచ్చిన మాదిరి చొప్పున సంఘము అనే ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనం నిర్మించాలి. ఇది పేతురు మహనీయుడు చెప్పాడు, మీరందరూ సజీవ రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారని బోల్డెన్నిసార్లు చదువుకున్నాం. కాబట్టి ఆనాడు మోషే కొండ మీద దేవుడు చూపించిన మాదిరి చొప్పున ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ఎంత పొడవు ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో, ఎన్ని మూరల పొడవు, ఎన్ని మూరల వెడల్పు, ఎన్ని మూరల ఎత్తు, ఎన్ని భాగాలుగా చేయాలి, ఆవరణం అసలు ఎంత వెడల్పు ఉండాలి, బలిపీఠం సైజ్ ఎంత, ఇత్తడి గంగాళం విధానం,
సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభము, ధూపవేదిక. ఆ ఆవరణంలో ఉండాల్సినవేంటి? పరిశుద్ధ స్థలంలో ఉండాల్సినవేంటి? అతి పరిశుద్ధ స్థలంలో మందసము, కరుణాపీఠము, రెక్కలు సాచిన కెరూబులు. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య దళసరి తెర, ప్రత్యక్ష గుడారం పైన కప్పవలసినటువంటి రకరకాల వెంట్రుకలతో అల్లినటువంటి గుడారపు తెరలు, సముద్రవత్సల తోళ్లతో నిర్మితమైనటువంటి తెరలు, మొత్తం ఒక నమూనా చెప్పేశాడు కొండ మీద. ఆ నమూనా ప్రకారం నీవు పరిశుద్ధ స్థలమును సిద్ధపరచాలి, అతి పరిశుద్ధ స్థలమును సిద్ధపరచాలి, ఆవరణాన్ని సిద్ధపరచాలి అని అంత కొలతలు చెప్పిన ప్రకారం మోషే చేశాడు. ఈనాటి అభినవ నాయకగణం, అభినవ మోషేలైనటువంటి దైవ జనాంగానికి కూడా ఆనాడు కొండ మీద మోషేకి చెప్పిన ఆ దేవుడే ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలిపి మనకు కూడా ప్రత్యక్షతను అనుగ్రహించి లేఖనములో ఇదిగో ఇన్ని సంగతులు ఇలా రాయించాను, ఈ విధమైన సత్యములతో నా బిడ్డల్ని మీరు ఒక మందిరము వలె నిర్మించాలి అని దేవుడు మాట్లాడాడు. అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్తారా? కాబట్టి సిద్ధాంతాలు మనకెందుకు అనేది వెర్రివాడి మాట. వెర్రివాడంటే నేను దూషించట్లేదు, కానీ కొంచెం అవగాహన లేని వ్యక్తులు పలికే మాటలు అవి. కొంతమంది మనం సిద్ధాంతాల గురించి మాట్లాడితే కొంతమంది వేరే సిద్ధాంతాలను నమ్ముతున్న వాళ్ళు మనకు వ్యతిరేకమైపోతారు, మనకు అభిమానులు తగ్గిపోతారు, మనల్ని వెంబడించే వాళ్ళు తక్కువైపోతారు అనే ఫీలింగ్తో కొంతమంది తాము ఏం సిద్ధాంతం నమ్ముతున్నారో, అసలు తాము ఏం సత్యంలో కట్టబడుతున్నారో చెప్పరు. ఏకాడికి రాళ్లను కుప్ప వేసే విధంగానే అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది ఎవరు ఏమనుకున్నా సత్య వ్యతిరేకులై నన్ను ద్వేషించినా పర్వాలేదుగా నేనైతే సత్యం చెప్పాలి. శ్రమలలో సంఘం ఉంటుంది, ఖచ్చితంగా మనం శ్రమలకు ప్రిపేర్ అయి ఉండాలి. శ్రమలు మనకు ఉండవు అనే బోధ సత్యసమ్మతమైంది కాదు, లేఖనము దానికి ఒప్పుకోదు అని నేను బోధించా. శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోతుంది అన్నోళ్ళు నన్ను పట్టిడవచ్చు. షాలేం రాజు అన్న అంతా బాగానే ఉంటుంది కానీ సంఘం శ్రమల్లో ఉంటుంది అని బోధిస్తాడు. అదొక్కటే బోధించుకుని ఉంటే బాగుండు. శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోతుందని పెద్ద పెద్ద భక్తులందరూ చెప్పేశారు. అంత గొప్ప భక్తులు చెబితే షాలేం అన్న నిన్నగాక మొన్న వచ్చి సంఘం ఖచ్చితంగా శ్రమల్లో శుద్ధ సువర్ణం అవుతుంది, శ్రమలు ఫేస్ చేస్తుంది, అంత్య అబద్ధ క్రీస్తు పెట్టేటువంటి శ్రమలలో సంఘం తప్పనిసరిగా ఉంటుందని బోధిస్తున్నాడు. ఇది చెప్పకపోతే బాగుండు కదా. అంతకు ముందు పెద్దోళ్ళు చెప్పినట్లు సంఘం శ్రమల్లో ఉండదు, ముందే వెళ్ళిపోతుంది, వాడొచ్చి విడవబడ్డోళ్ళని శ్రమ పెడతాడు అని బోధిస్తే ఎంత బాగుండు. ఈ ఒక్క కారణం చేత ఆయన కొంచెం మనం పక్కకు పెట్టాల్సి వచ్చిందే అని కొంతమంది అనుకోవచ్చు. ఒకవేళ పాపం ఇంతకు ముందున్నోళ్ళంతా ఇదే బోధించారు, నేను కూడా అదే బోధిస్తే, ఏది ముందు వాళ్ళు పాడిన పాటే నేను కూడా పాడితే చాలామంది నన్ను కూడా ఫాలో అవుతారు అన్న అభిలాషతో ప్రజల అభిమానం కొరకు, ప్రజల మెప్పు కొరకు నేను సత్యమును దాచిపెడితే ప్రజల మెప్పు, ప్రజల ఫాలోయింగ్ సంగతి ఏమో కానీ లాగి తంతాడు నన్ను పైనున్నాడు. ఒరే వెధవా, నీకు అప్పగించిన బాధ్యత ఏమిటి? నువ్వు సంఘాన్ని మిస్లీడ్ చేస్తున్నావు అంటే ఇది ఎలాగుంటుందంటే, జనులకు జడిసి భయపడినందున యెహోవాకును నీకును విరోధంగా పాపం తెచ్చుకున్నానని సౌలు అన్నట్టు అయిపోతుంది. ప్రజలేమనుకుంటారు? వాళ్ళు నన్ను గౌరవిస్తారా, గౌరవించరా? శ్రమలే ఉండవు అంటే హాయిగా ఉంటుంది చాలామందికి. లేదు ఖచ్చితంగా మనం శత్రువుని ఎదుర్కోవాల్సిందే, శ్రమలు మనం ఎదుర్కోవాల్సిందే, శ్రమల మధ్యలో పరిపూర్ణత చెంది మనం ఎత్తబడతాం అని చెప్పినప్పుడు కొంతమందికి నచ్చదు. కనుక ప్రజల మెప్పు కోరి నేను సత్యమును బోధించకపోయినా, సత్యమునకు భిన్నమైన బోధ చేసిన రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ ప్రజలందరి ముందు గద్దింపును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా తిడతాడు, అరుస్తాడు. ఎన్ని లేఖనాలు చూపించాను నీకు, నా దాసులు ఎంతమంది చేత నేను సత్యము నీకు అందించాను, వారందరూ ఎలుగెత్తి మొర్రపెట్టి మొత్తుకొని సాక్ష్యం చెబితే నువ్వు సంఘాన్ని నిద్రపుచ్చే బోధ చేశావు.
మనకేం శ్రమలు ఉండవు, హాయిగా సుఖంగా సంతోషంగా అంత్య అబద్ధ క్రీస్తు వచ్చేసరికి మనం వెళ్ళిపోతామని నా పిల్లల్ని నిద్రమత్తుల్ని చేశావు. చివరికి వాడు బయలుపడినప్పుడు మరి నా బిడ్డల్లో చాలామంది విశ్వాస విషయంలో బలహీనపడి వాడి ముద్ర పొందారు. దీనికి కారణం నువ్వే దౌర్భాగ్యుడా అని నన్ను గద్దించవచ్చు, పనిష్మెంట్ కూడా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నేను లక్ష్య పెట్టాల్సింది జనుల తీర్పు కాదు, దేవుని తీర్పు. జనులు నన్ను ఏమనుకుంటారన్నది కాదు, దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు. సత్యప్రేమికులైన వాళ్ళు, నిజంగా సత్య దర్శనం కలిగిన వాళ్ళు, బైబిల్ గ్రంథాన్ని ఆమూలాగ్రం అవగాహన చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా నేను చెప్పే మాటతో 100% ఏకీభవిస్తారు. అలాంటి నీతిమంతులు 100 మంది కాదు, 10 మంది అయినా చాలు, నాకు కిరీటం పెడతాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యాన్ని ప్రేమించడం ఇష్టం లేదు. పెద్ద అయ్యగారు చెప్పాడు, అసలు ఆయన అంతా, ఈయన ఇంత, అంత గొప్ప మహానుభావులు జీవితం నువ్వెంత అనుకొని భక్తులను పూజించేటువంటి వ్యక్తులతో నాకు నిమిత్తం లేదు. అలాంటి వ్యక్తులు నాకు అక్కర్లేదు. భక్తుల్ని ఆరాధించే వ్యక్తులు, భక్తుల్ని అభిమానించవచ్చు, తప్పు లేదు. భక్తుల్ని ప్రేమించవచ్చు, తప్పు లేదు. కానీ ఆరాధించకూడదు. ఆరాధనకు, స్తుతికి, స్తోత్రానికి పాత్రుడు ఒక్కడే, యేసు. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. భక్తుల కొరకు ప్రార్థించండి, భక్తులను అభిమానించండి, ప్రేమించండి, పరిచర్య చేయండి, సహకరించండి, మంచిది. ప్రోత్సహించండి, మంచిది. కానీ ఆరాధించకండి, కొంపలు అంటుకుపోతాయి. నాకు భక్తులందరూ ఇష్టం. నాకు పాత తరఫు భక్తులు, వాళ్ళ పాటలు పాడతాను, వాళ్ళ గొప్ప కార్యాలు చెప్తాను, ఇంకా చెప్తాను. వారి పాదాలు శుద్ధి చేయడానికి కూడా అర్హత లేని వాడనని కూడా చెప్తాను. ఇది ఓవర్ యాక్షన్ చేసి తగ్గించుకోవటంగా. నిజంగా నా ఇన్నర్ ఫీలింగ్ అదే, యథార్థ హృదయంతో చెప్తున్నాను. నా ఆంతర్యంలో ఉన్నది కూడా అదే. వారు చాలా గొప్పవారు, అయినా అన్నీ వారికి తెలుసని నేను నమ్మను. కొన్ని విషయాల్లో వారు కూడా అవగాహన రాహిత్యము పొంది ఉండొచ్చు. వాళ్ళకు మరుగుపరచబడ్డవి తరువాతి తరంలో భక్తులకు బయలుపరచబడి ఉండొచ్చు, తద్వారా నాకంది ఉండొచ్చు. భక్తుల పారంపర్యం. కాబట్టి నేను ఇతర సేవకులను తృణీకరించను. ఇప్పుడు సంఘం శ్రమలకు ముందే వెళ్ళిపోతుందన్న బోధలో నేను పిచ్చగా ప్రేమించి అభిమానించే భక్తులు బోల్డంతమంది ఉన్నారు. వాళ్ళెవరిని నేనేం ద్వేషించను, వాళ్ళందరూ నా హృదయంలో ఉన్నారు. అయితే ఈ విషయంలో వాళ్ళు స్పష్టత మిస్ అయ్యారు. అయితే వారిని వెంబడించినటువంటి దైవజనులకు కావచ్చు, విశ్వాసగణానికి కావచ్చు, నేను నేర్పేది ఏంటంటే, భక్తులను మనం ప్రేమించాల్సిందే, గౌరవించాల్సిందే, అభిమానించాల్సిందే. కానీ ఆరాధించవలసినది దేవునిని, వాక్యమై ఉన్న క్రీస్తుని, వాక్యాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఒక దైవజనుడు నాతో వచ్చి అన్నాడు, నువ్వు ఫలానా దైవజనుడిని చాలా ప్రేమిస్తావు కదా, మరి ఆయన చెప్పిన దానికి భిన్నంగా నువ్వు చెప్తున్నావేమిటి అని నన్ను పాయింట్అవుట్ చేశాడు. అప్పుడు నేను అన్నాను, ఆయన అంటే నాకు ఇప్పుడు చెప్తున్న దేవుని ముందు చాలా చాలా ఇష్టం. అయినప్పటికీ వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికీ నేను యేసయ్య మాటకి, దేవుని వాక్యానికి విలువిస్తా. కానీ భక్తుడు చెప్పాడు కాబట్టి ఇక భక్తుడు నందంటే నంది, పందంటే పంది అన్న కోణంలో నేను ఉండను. ఇది నా స్థిర తీర్మానం. ఎందుకంటే రేపు భక్తులు చెప్పిన మాటను బట్టి కాదు నాకు తీర్పు తీర్చేది, నా చేతికి ఇచ్చిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి నాకు తీర్పు తీరుస్తాడు. ఈరోజు నేను కూడా మీకు అందరికీ చెప్పే సత్యం అదే. నేను ఏది చెప్తే అది మీరు గుడ్డిగా నమ్మేసేయండి అనిగా. నేను చెప్పిన సత్యం లేఖనానుసారమా కాదా అన్నది మీకు చూపిస్తున్నాను, అది మీరు గుర్తించాలి. లేఖన సారమైతే, లేఖన సారాంశం అయితే నిశ్చయముగా మీరు నన్ను వెంబడించవచ్చు, నమ్మవచ్చు, ఫాలో అవ్వచ్చు. లేఖనానికి భిన్నముగా నేను బోధిస్తే వాడు షాలేమురాజు అయినా సరే ఇస్త్రీ అవతల కొట్టేసేయాలి అనే, ఇది లేఖన విరుద్ధం కదా అని తప్పకుండా మీరు అడగవచ్చు. మీకు అవగాహన లేకపోతే చెప్తా, నేర్పిస్తా. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేనే దిద్దుకోవాల్సి ఉంటే నిశ్చయముగా దిద్దుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉంటా. దిద్దుబాటుని ఒప్పుకోవటానికి ఇష్టము లేనివాడు అసలు బోధక పనికి పనికిరాడు.
దిద్దుబాటు లేదా లోపములను సరిచేసుకోవటానికి ఇష్టపడే మనస్సు లేనివాడు భక్తిహీనుడుగా దేవుని చేత పిలువబడుతున్నాడు. నేను పట్టాను కుందేలు, దానికి 3 కాళ్ళే అని మొరాయించొద్దు. 4 కాళ్ళు ఉంటాయి కుందేలుకి అని నిరూపించినప్పుడు, ఎవడైనా నిరూపిస్తే దాంతో ఏకీభవించి వినయంతో విధేయతతో లోబడి దిద్దుకునే మనస్సుని ఖచ్చితంగా కలిగి ఉండాలి, లేకపోతే తేడా పడతాం. అదే ఆ విషయాన్ని గురించి నీకు క్లారిటీ లేనప్పుడు తొందరపడి నోరు జారొద్దు. 1-4 భక్తులతో సంప్రదించి ఒక నిశ్చయతకు వచ్చి నీవుగా ధ్యానించి భక్తులు ఏం చెబుతున్నారో విని ఏం రాశారో చదివి గ్రహించుకొని మంచి మనస్సాక్షితో ఒక నిశ్చయతకు వచ్చిన తరువాతే వాక్యము ఆ అంశాన్ని గురించిన సారాంశమంతా ఏం చెప్పిందో గ్రహింపు కలిగిన తర్వాతనే ఆ సిద్ధాంతాన్ని బోధించాలి. ఏదో కొద్ది గొప్ప అవగాహనతో బోధించి తర్వాత అది కాదు ఇదే అని ఎవడన్నా చెప్పినప్పుడు నిజంగా తేడా పడితే తప్పకుండా ఇది కొంచెం నేను దిద్దుకోవాల్సిన విషయం అనే మనస్సు మనం కలిగి ఉంటే దేవుని చేత గనులుగా ఎంచబడతాం. ఇది మంచి మనస్సాక్షి కలిగిన వాడు, వినయం కలిగిన వాడు, దిద్దుబాటును ఒప్పుకున్నాడు కనుక నా ఉపదేశం చేయడానికి వీడికి అర్హత ఉందంటాడు దేవుడు. నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను నమ్మింది అంతే, ఇంకా నేను ఎవడి మాట విననంటే ఆ వ్యక్తిని మనం అనుమానించాల్సిందే. రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు గద్దింపును ఎదుర్కొంటాడు. గనుక మనకి సిద్ధాంతాన్ని గూర్చిన అవగాహన అక్కరలేదు అనే బోధ సత్యం కాదు. సువార్త ప్రకటన ఎంత ముఖ్యమో, సువార్త విని రక్షణలోనికి వచ్చిన వారికి సిద్ధాంతపరమైన పునాదులు వేయుట అంతే ముఖ్యం. మరి సిద్ధాంతపరమైన పునాదులు వేయాలంటే ముందు మనకు అవగాహన ఉండాలి, మనం స్టడీ చేయాలి, వాక్యాన్ని అధ్యయనం చేయాలి. ఏదో కొద్ది గొప్ప 4 వచనాలు కలిపి ఒక 2 ఉపమానాలు, 2 జోక్సు, ఒక 5-6 వచనాలు, మధ్యలో 2 పాటలు లైన్ చేసుకుని ఒక ప్రసంగం చేసేసాను వచ్చేసింది నాకు అభిషేకం ఎప్పుడు అని ఆవేశపడకూడదు. ఎందుకంటే ఒక కాపరి పని, దైవ సేవ అనేది ఏదో చిన్న విషయం కాదది. ఒక మందను నాకు అప్పగించమని నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి. ఆయన స్వరక్తం, తన సొంత ప్రాణం పెట్టి రక్తము క్రయధనంగా చెల్లించి తను కొన్న ఆత్మలను నువ్వు నాకు అప్పగించమని అడుగుతున్నావు. అలా అడుగుతున్నప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. అయితే ఇచ్చిన వాళ్ళని సరైన త్రోవలో నడిపించడానికి అసలు నీ కళ్ళు వెలిగించబడ్డాయా? ప్రత్యక్షత గల మనస్సు నీకు వచ్చిందా? లేకపోతే నీవే మనోనేత్రాలు మూయబడిన స్థితిలో, అంధస్థితిలో ఉన్నావా? నీవే త్రోవ నెరుగని స్థితిలో ఉంటే గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు కలిసి గుంటలో పడుదురు కదా అన్నది వాక్యం. కాబట్టి దైవ సేవకు రావాలనుకునే ఎవరైనా సరే వాక్యావగాహన విపరీతంగా పొంది ఉండాలి. ఖచ్చితంగా బైబిల్ని ఆకలింపు చేసుకొని ఉండాలి. కనీసం మొత్తం కాకపోయినా బైబిల్ మొత్తం తలకాయలో పెట్టుకోవడం చేత కాకపోయినా హృదయంలో సత్య సంబంధమైన విషయములను గురించి బేసిక్స్, పునాది సత్యములు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. నా గుండెల్లో భయం ఉంది. ఏదో నేను ఒక పాట పాడి 2 మాటలు చెప్తే 4 వచ్చి కూర్చున్నారు అని సంకలెగరేసి ఇక అదే పాడిందే పాటరా అన్నట్టుగా నేను చేశాను అనుకో, రేపు లాగి తంతాడు, డౌట్ లేదు అందులో. నీకు ఇచ్చిన ఆత్మలన్నిటినీ వ్యర్థపుచ్చావు కదరా, వాళ్ళని ఏ స్థితికి తీసుకురాకుండా అయోమయంలో పడేసావు అంటాడు. అందుకే ఆ రోజు నుంచే ఒక గ్రహింపు ఉంది నాకు. నా చేతికి ప్రభువు అప్పగించిన ఆత్మల్ని నేను ఏం చేయాలా, ఎలా వాళ్ళని ఎదుగుదలలో తీసుకుని రావాలా, వాళ్ళకి బేసిక్స్ ఎలా నేర్పాలా అనే పాయింట్ విషయంలో ఫుల్ క్లారిటీ కలిగి ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఖచ్చితంగా ఆ విషయంలో శ్రద్ధ నిలిపి ఉన్నాను. అలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నందుననే కొంతమంది సేవలో కూడా లేచారు సేవకి. లేకపోతే కష్టం కదా, బేసిక్స్ నాకే తెలియకపోతే నేనేం నేర్పుతాను. కాబట్టి ఇప్పుడు మీకందరికీ చెప్తుంది ఏంటంటే, ఏదో 4 మాటలు మాట్లాడటం రాగానే నేను పాస్టర్మని ఫీల్ అవ్వద్దు. అసలు ఎప్పుడూ అనుకోవద్దు నేను పాస్టర్మని అనిపించుకోవాలని ఎప్పుడూ అనుకోవద్దు. నేను నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. ఒకవేళ రక్షణలోకి నడిపించే విషయంలో దేవుడు నాకు సామర్థ్యం కలిగిస్తే ఆ రక్షణలోకి నడిపించిన ఆత్మలను సజీవ రాళ్ల వలె సిద్ధపరిచి వాళ్ళని వరుస క్రమంలో పేర్చి ఒక ఆత్మ సంబంధమైన మందిరం కట్టుటకు నేను సిద్ధపడాలి అనే గ్రహింపు మనకు ఉండాలి.
ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? క్లారిటీ ఉంది కదా, ఏం గలిబిలి లేదు కదా. ఈ విషయాలు గ్రహింపు లేకుండా కొంతమంది దేవుని సేవలోకి వచ్చారు. అయితే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ విషయాలు, ఈ విలువలు ఎరిగిన వారై తర్వాత జాగ్రత్త పడ్డారు. కొంతమంది ఇప్పటికీ అసలు వాటిని పట్టించుకోలేదు. ఆదివారం వస్తుంది, అందరూ వచ్చి కూర్చుంటున్నారు, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కూటం అయిపోతుంది, వాక్యం చెబుతున్నాం, కూటం అయిపోతుంది, కానుక పడుతున్నాం, వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా కొంతమంది పరిచర్య ఉంది. వాళ్ళని విమర్శించాలని కాదు నా సహోదరులు, వాళ్ళకు కూడా ఈ విషయంలో కొంచెం పట్టింపు ఉండి అవగాహన ఉండి బాగుండని నా అభిప్రాయం. అంతే, ఇంకా వేరే రకంగా వాళ్ళని తృణీకరించాలని కాదు. ముఖ్యంగా నన్ను ప్రేమించి దేవుని వాక్యము నా నోట ఉన్నదని గుర్తించి నన్ను అనుసరించే ప్రియ బిడ్డలందరికీ కూడా ఖచ్చితంగా నేను వందనాలు చేసి చెప్తున్నాను. దేవుని సంగతులను ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. తెలియని వారికి అవగాహన కల్పించడానికి స్త్రీలైనా పురుషులైనా మనందరం తప్పనిసరిగా సిద్ధాంత సంబంధమైన విషయాలు నేర్చుకోవాలి. అర్థమైందా? ఇందులో 2 విధములైన పాఠాలు ఉన్నాయి. బాప్తిస్మం పొందని వానికి పాఠం, బాప్తిస్మం పొందిన తరువాత పాఠం. బాప్తిస్మం పొందని స్థితిలో ఉన్నవానికి 3 సంగతులు. ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే, యేసు నామముననే మనం రక్షణ పొందవలెను. ఒకటి. రెండవది, ఆ కేక విని ప్రభు దగ్గరికి వచ్చినవాడు మారు మనసు పొంది సువార్తను నమ్మి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. ఓకే, ఇది మొదటి పాఠం. ఇక ఈ పాఠం అయిపోయి బాప్తిస్మం పొందిన తరువాత ఇక సంఘంలోకి చేర్చబడతాడు కనుక ఇక అతనికి అప్పుడు బైబిల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక బైబిల్లో చెప్పినటువంటి సత్య సంబంధమైన విషయములు, ఇహ సంబంధమైన యాత్రలో పోరాటాలు కావచ్చు, నిత్య జీవానికి సిద్ధపడే విధానం కావచ్చు, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా అడుగులు వేయటం కావచ్చు, రేపు మహిమలోకి చేర్చబడ్డ తర్వాత ఎదుర్కొనేటువంటి మధురమైన అనుభవాలు కావచ్చు, రాకడ కొరకైన సిద్ధపాట్లు కావచ్చు, ఇక మిగిలినవన్నీ 2వ పాఠం. మొదటి పాఠం ఒకటి, 2వ పాఠం ఒకటి. మొదటి పాఠం ఎవరికి? రక్షణానుభవంలోనికి రానటువంటి వాళ్ళకి రక్షణలోకి నడిపించడానికి అవసరమైన సందేశము. రక్షణలోనికి వచ్చిన వారికి వారు క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారై రాకడకు సిద్ధపడి ఉండునట్లుగా వారికి కావలసిన ఉపదేశం 2 విధాలా విభజించాలి. అర్థమైందా? అది స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇంకోసారి చెప్తారా? చాలా సంతోషం. కాబట్టి ఇలాగా దేవుని సందేశం ఉంటుంది. కొంతమందికి మొదటి మూల పాఠాలు తెలుసు, తర్వాతి సంగతులు తెలియవు. అయితే 2 తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. 2 సార్లు చెప్పాను, మొదటి పాఠం అంటే ఏంటి, 2వ పాఠం అంటే ఏంటి, ఇంకా చెప్పను, ఇక తర్వాత పాయింట్ చెప్తా. కాబట్టి సిద్ధాంతం అవసరం లేదు అనేది తప్పే, అలాగని ఎలా పడితే అలా సిద్ధాంతీకరించడం కూడా తప్పే. సిద్ధాంతం అవసరమే. అయితే ఒక విషయాన్ని గురించి మనం సిద్ధాంతీకరించేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. లేఖనము చెప్పినది ప్రతిదీ కూడా పరిగణలో తీసుకొని దాని గురించి సంక్షిప్త వివరణ లేక సమగ్ర విచారణ జరిపి మనం ప్రజలకు అందించాలి, బిడ్డలకు అందించాలి. సో ఇప్పుడు సాక్ష్యాల విషయానికి వద్దాం. సాక్ష్యాలు ఒక్కటే కాదండి, నేను మాట్లాడే ఏ అంశాన్ని గూర్చైనా మొత్తం లేఖనాలన్నీ చూసుకుంటా. టోటల్ లేఖనాలన్నీ కలిపి ఏం చెప్తున్నాయి ఈ విషయాన్ని గురించి. అసలు ఇలా ఒక పక్క చెప్పాడు, మరో పక్క ఇలా ఖండించాడా, లేకపోతే అట్లాంటిది ఏమి లేదా అని అన్ని పరిగణలో తీసుకొని చూసుకుంటా. మీరు కూడా భవిష్యత్తులో దేవుని పని చేయడానికి ఆశ కలిగి ఉన్నారు కనుక అట్లా అన్నీ చూసుకోవాలి. సరే, ఇక సాక్ష్యం దగ్గరకు వచ్చేటప్పటికీ మనము ఇవ్వవలసిన సాక్ష్యములు
ఓన్లీ రెండే కాదు. కొంతమంది ఏమన్నారు, దేవుడు చేసిన మేలులను గురించి, అద్భుతములను గురించి, దేవుడు చేసిన స్వస్థతా కార్యాలను గురించి సాక్ష్యం ఇవ్వటం కాదు, మన క్రియలలో దేవుణ్ణి చూపించాలి అన్నారు. మంచి మాట, మంచిదే, తప్పు కాదు అది. అయితే మన క్రియలలో క్రీస్తును చూపించి సాక్ష్యం ఇవ్వాలనేది మంచిదే, కానీ దేవుడు చేసిన మేలులను గురించి సాక్ష్యం ఇవ్వట తప్పు అనేది మాత్రం రైట్ కాదు. అది తప్పు. ఎందుకంటే ఇవి రెండు కలిపితేనే అసలు సత్యం. ఈ రెండే కాదు, ఇందులో ఇంకా మిక్స్ కావాల్సినవి మరికొన్ని ఉన్నాయి. అవన్నీ కలిపి చెప్తా. ఈరోజు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీకు ఉపయోగపడిద్ది. దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో అపోస్తలులకు ప్రభు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక ఎక్కడెక్కడ సాక్షులు, యెరూషలేములోనూ, యోదయ, సమరయ దేశముల యందంతటను నాకు సాక్షులై ఉందురు అన్నాడు ప్రభు. సాక్షులై ఉందురు అంటే అసలు దేని విషయంలో సాక్షులు? ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి 3 స్థలాలు కొంచెం పరిగణలో తీసుకుందాం. యూదయ తెలుసు, దేవుని ఎరిగిన ప్రజలే. యెరూషలేము తెలుసు, దేవుని ఎరిగిన ప్రజలే. సమరయలో కూడా దాదాపు దేవుని ఎరిగిన ప్రజలే ఉన్నారు. ఏది? పాత నిబంధన యెహోవాను ఎరిగిన ప్రజలు ఉన్నారు. అందుకే పితరులు, అబ్రహాము మన పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పోడివా అన్నది సమరయ స్త్రీ యేసయ్యను గురించి. మన పితరుడైన, మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అన్నది. అంటే తెలుసు ఆమెకి, సమరయ స్త్రీకి తెలుసు పితరుడు మన తండ్రి అన్నది. అలాగే మీరు ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందంటారు కదా అన్నది. అంటే యెరూషలేములో యెహోవా యొక్క ఆలయం ఉన్నదన్న సంగతి తెలుసు. కాకపోతే యూదులు సమరయుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు కనుక వీళ్ళకి అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా ఆరాధించుకునే పరిస్థితి లేదు. యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు అని అక్కడే రాశాడు యోహాను సువార్త 4లో, సమరయ స్త్రీ ఉదంతం దగ్గర. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పండి. కాబట్టి ఆ చెప్పిన 3 ప్రదేశాలలో కూడా కాస్తో కూస్తో పాత నిబంధన లేఖనాలు, ప్రవచనములు ఎరిగినటువంటి అవగాహన, కాస్తో కూస్తో వాక్యం ఎరిగినటువంటి ప్రజలు ఈ 3 వర్గాల ప్రజలు. యెరూషలేములోని వారు, యోదయ వారు, సమరయ వారు. ఓకే. అయితే సమరయ వారు కానీ, యెరూషలేము వారు కానీ, యోదయ వారు కానీ పాత నిబంధన లేఖనములను ఎరుగున్నారు, కానీ క్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధానములను గూర్చిన సాక్ష్యము వారు ఎరిగి ఉండలేదు. కొంతమందికి తెలిసిన మనోనేత్రములు మూయబడిన కారణము చేత వారు ఆ సత్యమును గ్రహించలేకపోయారు. ఇప్పుడు అపోస్తలులకు దేవుడు చెప్పిన ఈ ప్రదేశములు మాత్రమే కాకుండా ఇంకొకటి కూడా చెప్పాడు. భూదిగంతముల వరకు అన్నాడు. మొత్తము 3 ప్రదేశాలే కాదు, 4వ ప్రదేశం ఉంది, అది భూదిగంతముల వరకు. అంటే ఇప్పుడు చెప్పిన 3 ప్రదేశాల్లోని వ్యక్తులు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. పాత నిబంధన యెహోవాను ఎరిగిన వాళ్ళు, పితరులను ఎరిగిన వాళ్ళు, ప్రవక్తలను ఎరిగిన వాళ్ళు. అయితే భూదిగంతముల్లో ఉన్న ప్రజలు ఎవరు? ఇక ఈ 3 వర్గాలు కానీ ఇక సకల ప్రజలు. కాబట్టి టోటల్గా 2 భాగాలు చేద్దాం వీళ్ళిద్దరిని. ఒకటి పాత నిబంధన ప్రవక్తల లేఖనములు ఎరిగిన ప్రజ, అబ్రహాము సంతతి అయిన ప్రజ ఒక వర్గం. రెండవ వర్గమేమో అన్యజనులు. యూదులకు సాక్ష్యం ఇవ్వాలి, అన్యజనులకు కూడా సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఏ సాక్ష్యము? అసలు ఏమి సువార్త? సువార్త సత్యము లేదా సువార్త సాక్ష్యము. ఇది మనకి పౌలు మహనీయుడు తన పత్రికలో తెలియజేశాడు. ఒకసారి మీరు 1 కొరింథీ పత్రిక
15వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. అసలు సువార్త ఏంటో. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ఒక్కసారి 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు సహోదరులారా, అదేంది సువార్తని చెప్పావు గయ్యా, మళ్ళా తెలియపరచటం ఏమిటి? ప్రకటించడం ఒకటను తెలియపరచడం ఒకటే. అంటే విశదపరుస్తున్నాడు. చెప్పిన సువార్తను మళ్ళీ ఒక్కసారి విశదపరుస్తున్నాడు. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, దాని యందే నిలిచి ఉన్నారు. ఎందుకంటే కొంతమంది బయలుదేరి వేరొక సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అర్థమైందా? పౌలు ప్రకటించిన సువార్తకు భిన్నమైన సువార్త. గలతీయులను గద్దించాడు. మీరింత త్వరితముగా భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోవటం నాకు ఆశ్చర్యం కలుగుతుంది. సిలువ వేయబడినట్టు క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడింది కదా, మీరేంది ఇలాగ అయిపోయారు? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదురా అని మరి సున్నతి సంబంధులు చేసిన బోధ వల్ల తప్పిపోయినటువంటి గలతీ సంఘ ప్రజలకు పౌలు గద్దింపులవి. గలతీ పత్రిక బాగా చదవాలి. సత్యం నుండి తొలగిపోయిన వారిని గద్దించి తన సాక్ష్యమును రూఢిపరుస్తూ తను ప్రకటించిన సువార్త, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాదని నొక్కి ఒక్కాణిస్తూ దానికి నిరూపణలుగా ఆయన తన పత్రిక గలతీలకు రాసిన దానిలో క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి వేరొక సువార్త ప్రకటించేటువంటి మూక బయలుదేరి అన్ని ప్రాంతాలని ప్రభావితం చేస్తుంది కనుక కొరింథీ సంఘానికి కూడా ఈ హెచ్చరికనిచ్చాడు. నేను మీకు ప్రకటించాను సువార్త, అయితే మళ్ళీ నేను దాన్ని తెలియజేస్తున్నాను. సెకండ్ హాఫ్ మళ్ళా చెప్తున్నాడు. ఏమిటది అంటే కింద ఇప్పుడు చూడు 3వ వచనం. ఈ సువార్త వలననే, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు అన్నాడు. అక్కడి నుంచి చెబుతున్నాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అది ఒకటి. రెండవది సమాధి చెయ్యబడెను. మూడవది లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటు తరువాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను అన్నాడు. ఇప్పుడు అపోస్తలులు అందరూ కూడా దేవుని లేఖనములు ఎరిగిన యూదులకు కావచ్చు, యూదేతర జనాంగానికి కావచ్చు ప్రకటించిన సువార్త ఏదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయెను. రెండవది సమాధి చేయబడెను. మూడవది 3వ నాడు పునరుద్ధానము పొంది తిరిగి లేచెను. లేచి అనేకులకు కనిపించెను. ఇది మా సాక్ష్యము. ఇదే మాట ఒక్కసారి అపోస్తల కార్యము మీరు చూడగలిగితే 3వ అధ్యాయము 15వ వచనం చూడండి త్వరగా. అదిగో మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఇప్పుడు వచ్చేసింది ఫస్ట్ పాయింట్, దేని గురించి మనం సాక్ష్యం ఇయ్యాలో. యేసు సిలువ మరణ పునరుద్ధానములను గురించి మనం సాక్ష్యం ఇయ్యాలి. లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తము, మన అతిక్రమముల దోషము నిమిత్తము మనం ఏవెలా చెల్లింపకుండానే కేవలం ఆయనయే మన పాపములకు ప్రతిగా
తన పరిశుద్ధ రక్తము చేత విమోచన ప్రకటించాడు. నమ్మువారు ఉచితముగా ఆయన యందు నీతిమంతులుగా తీర్చబడే సువర్ణావకాశం. మీ పాపములకు సంబంధించినటువంటి కేసులన్నీ దేవుని గ్రంథములో లిఖితములైనవి. మీరు ప్రభు అయిన యేసు శిలువ మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచితిరేని, మీ పాపముల పరిహారము కొరకు యేసు రక్తమును ఆశ్రయించితిరేని, ఇదిగో దేవుని ఎదుట మీ పాపములు ఇనుపగంటంతో రాయబడిన అవన్నీ కూడా క్రీస్తు రక్తము చేత కొట్టివేయబడతాయి. మీరు దేవుని ఎదుట క్రీస్తు రక్తమును బట్టి ఫ్రీగా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటారు. లక్కీ ఛాన్స్ ఉపయోగించుకోండి అని యూదులకు, యూదేతర జనాంగానికి మొత్తానికి ప్రకటించారు. యేసు శిలువ మరణ పునరుద్ధానములను గురించి వారు సాక్ష్యమిచ్చారు. గనుక మనం సాక్ష్యం ఇవ్వాలి. ఏ విషయాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి? ఇది అసలు ఫస్ట్ మనం ప్రజలకు ఇవ్వవలసిన సాక్ష్యం. చాలామంది ఆదివారం ఇక్కడికి వచ్చి దేవునికి సాక్ష్యం చెబుతాను అంటారు. దేవునికి సాక్ష్యం కాదు, దేవుని కార్యమును గురించి మనసులకు సాక్ష్యం. తెలియక కొంతమంది అలాంటి మాట మాట్లాడతారు. అలాగే తమ్ముళ్ళు కూడా మరి సాక్ష్యమును దేవుడు దీవించుగాక అంటారు. సాక్ష్యమును దేవుడు దీవించుగాక కాదు, ఇటు కార్యము చేసిన ప్రభువుకి స్తోత్రము, ఇటు కార్యము చేసి బిడ్డల్ని కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు అని చెప్పొచ్చు. మనం ఏది పలుకుతున్నామో, ఏది మాట్లాడుతున్నామో అనే దానిలో క్లారిటీ ఉండాలి. కన్ఫ్యూజ్ కాకూడదు, జనాల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఏదో ఒక మాట పలికేస్తే అయిపోతుంది అన్నట్టుగా పలకూడదు. చూసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే, ఉండే తమ్ముళ్ళకు కూడా మరి అందరూ ఆ విషయంలో కూడా అవగాహన పొందండి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట లైవ్లో ఉంటుంది. పిల్లతనంగా మాట్లాడకూడదు, ఏది కూడా అన్బ్యాలెన్స్డ్గా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కాబట్టి ప్రభు యొక్క కార్యము, ముఖ్యమైన కార్యం, మనల్ని నరకము నుండి కాపాడుటకు ఆయన చేసినటువంటి ప్రధాన కార్యము శిలువ మరణ పునరుద్ధానం. లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం యేసు చనిపోయెను. 2 సమాధి చేయబడెను. మూడవ దినమున తిరిగి లేపబడెను. కొంతమంది శిలువ మరణం వరకు సువార్త చెప్పి ఆపేస్తారు. అది సంపూర్ణ సువార్త కాదు, అసంపూర్ణమైంది. కంప్లీట్ సువార్త ఏమిటంటే ఆయన పునరుద్ధానాన్ని గురించి కూడా చెప్పాలి. అప్పుడే కదా నిరీక్షణ ఏర్పడేది. యేసయ్య మన పాపాల కోసం చచ్చిపోయాడు, నమ్మి బాప్తీసం పొందని రక్షించబడతారని ఆపకూడదు. యేసు మన పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచాడు. లేచినాడురా, సమాధిని గెలిచినాడురా, లేచినాడురా, సమాధిని గెలిచినాడురా. యేసయ్య సమాధిని గెలిచిన సత్యం కంప్లీట్గా అందాల అవతల వ్యక్తికి. తాను ఎలాగైతే మృతులలో నుండి తిరిగి లేచెనో తన యందు విశ్వాసం ఉంచు వారిని అంత్య దినమున ఆయన లేపును. అది నిరీక్షణ. అది ఫుల్ఫిల్ కావాలి. సగం ఆపేసేయకూడదు. యేసయ్య నీ కోసం చచ్చిపోయాడు, అయ్యా చచ్చిపోయాడుగా అయ్యా, ఇంకా ఆయనకి మొక్కి ఏం లాభం అంటారు. మళ్ళీ చచ్చిపోయి అంతే లేడు, నిన్ను ప్రేమించి నీ పాపాలు మోయటానికి ప్రాణం పెట్టాడు, 3వ నాడు తిరిగి లేచాడు. అది నిరీక్షణ, అది సంపూర్ణ సువార్త. అలాగే సువార్తలో ఇంకొక సువార్త కూడా ఉంది. దీని గురించి పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పాడు. అదేంటంటే విశ్వాసమును బట్టి అన్యజనులు యూదులతోడి సమాన వారసులు. అదొక సువార్త. అది కూడా దీంతో జాయింట్ అవుతుంది. దీనికి భిన్నంగా కాదు, కానీ దీనికి లింక్ అవుతుంది అది. ఎందుకంటే అబ్రహాము సంతతి యూదులు, అబ్రహామును బట్టి మాకు పారంపర్యం వచ్చింది అని. అబ్బాయి, మీరైనా అన్యజనులైనా
విశ్వాసులైన వాళ్ళే అబ్రహాము సంతతిగా ఎంచబడతారు. ఎందుకంటే అబ్రహాము తన నుండి పుట్టినటువంటి వంశావళికి మూలపితరుడు కాదు. విశ్వాసమును బట్టి ఎవరైతే క్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు వస్తున్నారో, ఎందుకంటే అబ్రహాం విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేసిన వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చెయ్యకయే ఒకని నీతిమంతునిగా తీర్చితే ఇక అది దానమే తప్ప రుణము కాదు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. ఆయన ఏదో క్రియలు చేసిన దాన్ని బట్టి దేవుని ఆమోదం కాదు, ఆయన దేవుని రక్షణ మీద ఆధారపడ్డాడు, దేవుని నమ్మాడు. తనను నీతిమంతునిగా తీర్చే దేవుణ్ణి విశ్వాసమును బట్టి అబ్రహాం నమ్మాడు గనుక విశ్వాసులకు అతడు తండ్రి అయి ఉన్నాడు. అవిశ్వాసులకు కాదు అబ్రహాం తండ్రి, విశ్వాసులకు తండ్రి. కాబట్టి ఇప్పుడు అన్ని జనులు విశ్వాసమును బట్టి ఎవరికి పిల్లలయ్యారు? అబ్రహాముకు సంతానమయ్యారు. ఒకవేళ యూదుడుగా పుట్టి అబ్రహాము సంతతిలో పుట్టి కూడా అబ్రహాము విశ్వసించినట్టు, అబ్రహాము దేవుని నమ్మినట్టు, దేవుని మీద ఆధారపడినట్టు, తన క్రియల వలన గాక దేవుని యందలి విశ్వాసమును బట్టి రక్షణ కలుగుతుందని అబ్రహాము నమ్మినట్టు ఆయన సంతతిలో ఎవడైనా నమ్మలేదనుకో, వాడు అబ్రహామునొద్దకు రాడు, అబ్రహాము సంతతి లెక్కలో చేర్చబడ్డాడు. అతడు అబ్రహాం సంతతిలో చేర్చబడాలంటే అబ్రహాం ఎలాగూ దేవుని నమ్మెనో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎట్లా దేవుని విశ్వసించనో అలాగున్న అబ్రహాము వలె దేవునిని విశ్వసించిన వాడే అబ్రహాము సంతతిలో చేర్చబడతాడు. అబ్రహాము వంశావళిలో పుట్టినోడైనా అన్యుడైనా. ఇది ఎఫెసు సంఘానికి రాస్తూ చెప్పాడన్నమాట. అర్థమైందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందలి సాటి అవయవములునై వాగ్దానములో పాలివారునై అద్దుగో. ఇది సువార్త మర్మము. ఓకే, ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి వాళ్ళు మనం ఈక్వల్ అయిపోయాం. అర్థమైందా? హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారమై వారికంటే మరి శ్రేష్టమైన స్థానము విశ్వాసమును బట్టి మనం స్వాతంత్రించుకున్నాం. ఇప్పటికి కూడా చాలామంది యూదులు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. అంత్యాబద్ధ క్రీస్తుని నమ్ముతారు వాళ్ళు. రేపు క్లైమాక్స్లో అప్పుడు ఉంటుంది సూపర్. అప్పుడు టార్చర్ దెబ్బకి అప్పుడు కనపడతాడు అసలు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జకరియా గ్రంథ ప్రవచనం ఇంకా మరికొన్ని ప్రవక్తల గ్రంథాల్లో చెప్పిన ప్రవచనాలను అక్కడ నెరవేరుతాయి. తమ ఏక కుమారుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు వారు నా విషయమే ప్రలాపింతురు, తాము పొడిచిన నా తట్టు వారు తిరుగుతారు, నన్ను చూస్తారనే మాట చెప్పాడు. అర్థమైందా? అసలు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు నువ్వు చూతురన్న మాట అన్నాడు. అది అప్పుడు నెరవేరింది క్లైమాక్స్లో. సంఘం వెళ్ళిపోయిన తరువాత ఇశ్రాయేలు అంత్యాబద్ధ క్రీస్తు చేత శ్రమల పాలైనప్పుడు ఆ ప్రవచన వాక్కు నెరవేరింది. సరే, మనం సాక్ష్యాల మీద ఉన్నాం కాబట్టి సాక్ష్యాల సంగతి చూసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఇవ్వవలసిన సాక్ష్యం ఏంటి? యేసు శిలువ మరణ పునరుద్ధానములను గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇది మన బాధ్యత. ఇంకా దేని గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే, ఈ శిలువ మరణ పునరుద్ధానములను గుర్తించి విశ్వాసములోనికి వచ్చారు కదా, వచ్చిన వాళ్ళకి సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, ఏది సత్యబోధో ఏది అసత్యబోధో దాని విషయంలో క్లారిటీ ఇవ్వాలి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి.
వాక్య సారాంశ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వాలి. అర్థమైందా? బాప్తిస్మమును గురించి ప్రభువు అన్నాడు, మీరు బాప్తిస్మమిచ్చు యోహానును ఎరుగుదురు, అతడు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చెను అనే మాట అన్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన సత్యము, ఆయన ఇచ్చిన సాక్ష్యము వేరు. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి సత్యము, దాన్ని గూర్చిన సాక్ష్యము వేరు. బాప్తిసం ఇచ్చు యోహాను ఇచ్చిన సాక్ష్యము క్రీస్తుని గురించే, మరి దేన్ని గురించో కాదు, క్రీస్తుని గురించే సాక్ష్యం ఇచ్చాడు. ఎలాన ఇచ్చాడు తెలుసా? ఇదిగో లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఈయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇచ్చువాడు, ఈయన చెప్పుల వారు విప్పుటకైనను నేను అర్హుడనుగాను అని యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడు. యేసు సత్యము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6-7 వచనాలు అదే చెప్తుంది కదా, నేనే మార్గమును. యేసు చెప్పాడు ఏమని? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు యోహాను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు సత్యం ఎవరు? యేసయ్య. యోహానేమో యేసయ్యను గురించి, యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడు, వ్యక్తి అయి ఉన్న యేసును గూర్చి. మనమేమో వాక్యమై ఉన్న యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమైందా? వాక్య సారాంశ సత్యమై ఉన్న యేసును గురించి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఏ వాక్యము దేవుడిగా అభివర్ణించబడ్డాడో ఆ వాక్యమై ఉన్న క్రీస్తు, లేఖన క్రీస్తు గురించి మనం సాక్ష్యం ఇవ్వాల. లేఖన క్రీస్తు విషయములో మనం న్యాయముగా తీర్పు తీర్చాలి. మంచి మనస్సుతో ఆయన కూర్చిన సత్యములను ఆకలింపు చేసుకొని బిడ్డలకు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా ఇంకొకసారి? మనం ఇవ్వవలసిన సాక్ష్యములు. ఇంకా దేని గురించి సాక్ష్యం ఇవ్వాలి? మొట్టమొదట చెప్పాను, సువార్త సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వాలి. రెండవది లేఖన క్రీస్తు, ఆయనను గురించి, ఆ లేఖనాలను గురించిన సాక్ష్యం మనం ఇవ్వాలి. మూడవది ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను గురించి కూడా మనం ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది కూడా చెప్తా. ఆయన చేసిన మేలులను గురించి, అద్భుతములను గురించి అసలు మనమేం సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి అంత ప్రయారిటీ లేదని ఎవరైనా అంటే అది తప్పే అవుతుంది, సత్యం కాదు. ఎందుకు? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నది లేఖనం. వినుట వల్ల ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగిద్ది. వినుట ఏ మాటను బట్టి కలుగుద్ది? క్రీస్తును గూర్చిన మాట. క్రీస్తును గూర్చిన మాట ఎన్ని రకాలు ఉంది? ఎన్ని రకాలు ఉందండి క్రీస్తును గూర్చిన మాట? ఇప్పుడు నేను చెప్పినాను, లేఖనములను అనుసరించి చెప్పొచ్చు. రెండవది ఆయన చేసిన కార్యములను గురించి కూడా మనం చెప్పొచ్చు. బాగా వినండి. ఒక్కసారి నేనేం చెప్పానో మళ్ళీ చెప్పండి. ఏం చెప్పాను? లేఖనాల్లోంచి ఇవ్వచ్చు. రెండవది ఆయన కార్యములను గురించి ఇచ్చినప్పుడు వినేవాడు దాని గురించి వింటాడు, దీని గురించి వింటాడు. అద్భుత కార్యములను బట్టి కూడా దేవుణ్ణి గుర్తిస్తాడు కదా ఒకడు. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించుచుండిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల చేతను వాక్యమును స్థిరపరచుచుండెను. కాబట్టి అద్భుత కార్యాన్ని బట్టైనా, మేలును బట్టైనా, లేకపోతే ఆయన లేఖనం ప్రకారం సత్యం ఆయనే అన్న కోణంలోనైనా క్రీస్తును గూర్చిన మాట ఒకటి చెవిన పడితే వానిలో విశ్వాసము అనే బీజం స్టార్ట్ అయింది.
స్తోత్రం చెప్పండి. అది విషయం. ఇది సువార్త అన్నావు బాగుంది బ్రదరు, ఫస్ట్ సువార్త అన్నావు బాగుంది, మళ్ళీ ఆయన చేసిన అద్భుతాలు, మేలులు, మహత్కార్యాలు ఈ అవసరమా అంటే ఖచ్చితంగా. ఇప్పుడు మీకు యేసయ్యే ఈ మాట చెప్పమన్నాడని మీకు బైబిల్లో చూపిస్తా. ఎస్, ఖచ్చితంగా. మార్కు సువార్త 5వ అధ్యాయం మీరు కానీ ఒక్కసారి చూడగలిగితే, అక్కడ గెరాసేనీయుల దేశంలో దురాత్మల పీడితుడైనటువంటి ఒకరిని ప్రభు ముట్టి స్వస్థపరుస్తాడు. వాడు స్వస్థపరచబడిన తరువాత వాడు ఏమంటాడు తెలుసా? ఆ ఊరోళ్ళందరూ వచ్చి, బోధకుడా నువ్వు మా ప్రదేశానికి రావద్దు, ఊరి ఎంట్రన్స్లోకి వస్తేనే మా పందులనేది వచ్చినాయి, ఇక ఊళ్ళోకి వస్తే ఏమైపోయిద్దో, ఇక ఏం జరిగిద్దో, మా నోటికాడి జీవనాధారం అంతా తీసేసావు, 2000 పందులు, అసలు మా లైఫే కొలాప్స్ అయిపోయింది, నువ్వు ఎంటర్ అవటంతోనే ఇంకెట్ట బతకాల మేము, మా కొంప ముంచేసావు, నువ్వు రావద్దయా మా ఊర్లోకని అడ్డు తగిలేరు వాళ్ళు. అప్పుడు ఆయన సరే వెనుదిరిగాడు. వెనుదిరిగినప్పుడు ఈ దురాత్మల చేత అప్పటి వరకు పీడించబడ్డవాడు బాగుపడ్డాడు కదా. వాళ్ళలో సేన, ఒక సమూహమే జొరబడి వాడిని పీడించినాయి. బట్టలు కట్టుకునేవాడు కాదు, ఒళ్ళంతా గాయాలు చేసుకునేవాడు, నిమ్మళంగా ఉండేవాడు కాదు, కేకలేసేవాడు, టయానికి తినేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, ఊళ్ళో ఉండేవాడు కాదు, శ్మశానంలో ఉండేవాడు. వాడు ప్రశాంతంగా ఉండడు, వాడి కంటపడ్డోడిని కూడా ప్రశాంతంగా ఉన్నాడు, వాళ్ళని కూడా తరుముతాడనమాట. అలాంటి నెమ్మది లేని జీవితం, సిగ్గు లేని జీవితం, గాయాలమయమైన జీవితం, ఆకలి దప్పులు వదిలేసిన జీవితం, అరణ్య రోదనలో ఉన్న జీవితాన్ని యేసయ్య జోక్యం చేసుకొని అలాంటి బ్రతుక్కి కారణమైన దయ్యాలను గద్దించి వెళ్ళగొట్టి వాడిని బాగు చేస్తే, అరే ఈ ఇనప సంఖ్యలు సైతం తెంచిన వీడు ఇంత నిమ్మళంగా అయిపోయాడు, ఈ బోధ కూడా ఎంత గొప్పవాడు అని వాళ్ళు అనుకోవాలా. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? వీడు బాగు సంగతి ఏమో, ఇట్టంటోడు పోతే మాత్రం మనకు వచ్చిన నష్టం ఏంది, 2000 పందులు పోయినాయి అని వాళ్ళు పందుల్ని ప్రేమించారు, కానీ పాపం ఈ మనుషుణ్ణి పట్టించుకోలేదు. వాడికి కడుపులో మండింది. ఇక వాడేమన్నాడంటే, యేసయ్య తిరుగు ప్రయాణం అయితే ఏమన్నాడమ్మా? ప్రభువా, ఆయన దోణి ఎక్కినప్పుడు, ఎక్కడి నుంచి చదువుతుంది? 18వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములో పట్టినవాడు ఆయన యొద్ద తననుండనిమ్మని ఆయనను బ్రతిమలాడాడట. ఆయన వానికి సెలవియలా. నీవు నీ ఇంటి వాని యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ అదుగో వారికి తెలియజెప్పు అన్నాడు. తెలియజెప్పటం అంటే సాక్ష్యం ఇవ్వటం కాదా? తనకు ప్రభువు చేసిన కార్యాలను గురించి ఇంకొకటికి తెలియజెప్పటం సాక్ష్యం ఇచ్చుటయే కదా. ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చుట? ప్రభు కార్యములు చేశాడు కనుక ప్రభువుని గూర్చి ఇతరులకు సాక్ష్యం ఇచ్చుట, పరిచయం చేయుట. అయ్యా నా జీవితాన్ని చూశారు కదా, నా కుటుంబ సభ్యులారా, మీరు అసలు ఆశలు తీసేసుకున్నారు కదా నా మీద, నన్ను ఇంత అద్భుతంగా బాగు చేసిన వాడు యేసయ్య. మీరు మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్లారు, తాంత్రికుల దగ్గరికి తీసుకెళ్లారు, తంత్రాలు కట్టారు, మంత్రాలు కట్టారు, నన్ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, కానీ నాకు ఈ సమస్య బాగు చేయలేకపోయారు. కానీ ఇదిగో ఆయన నా యందు కనికరపడి, నేను ఆయన యొద్దకు వెళ్ళలేదు కానీ ఆయనే నన్ను వెతుక్కుంటూ నా యొద్దకు వచ్చి నన్ను దర్శించి నాలో పనిచేసిన ఈ దయ్యములన్నిటినీ కూడా వెళ్ళగొట్టి ఈరోజు ఇంత మంచి ప్రశాంతమైన జీవితంలోకి యేసు నడిపించాడో అని చెప్పుంటాడా లేదా? అది క్రీస్తును గూర్చిన సాక్ష్యం, ఆయన చేసిన మేలులను గూర్చిన సాక్ష్యం. చూడండి, ఇంటి వారికి చెప్పమన్నాడు. ఒక విచిత్రమైన మర్మం చెప్తాను ఈ సందర్భంగా. యేసు క్రీస్తును కలుసుకున్నవాడు, యేసు ప్రేమని రుచి చూసిన వాడి యొక్క ఆలోచన విధానం, దృష్టి మారిపోయింది.
యేసును కలుసుకోని వాడి సైకాలజీ వేరు, యేసును కలుసుకున్న వాడి సైకాలజీ మారిపోయింది. ఎలానో తెలుసా? యేసును కలుసుకోకముందు తాను ఒక ఇల్లు కట్టుకొని కుటుంబాన్ని పెట్టుకొని నా ఇల్లు నా ఫ్యామిలీ అని ఒక ఇంటిని గురించి ఫిక్స్ అయి ఉంటాడు. అయితే క్రీస్తు యేసును సంధించిన వాడు, యేసును ఆత్మలో కలుసుకున్నవాడు ఏమైపోతాడో తెలుసా? ఈ ప్రపంచం, ఈ జగమంతా నా ఇల్లు, ఇందులోని ప్రతి పౌరుడు నా కుటుంబ సభ్యుడు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. నిజం ఇది. జక్కయ్య అనే వ్యక్తిని మీరు గుర్తుపట్టండి. నువ్వు ఎట్లా సస్తే నాకెందుకురా, నాకు ఇవ్వాల్సిన సుంకము నాకు ఇవ్వు. సుంకపు గుత్తదారుడైన జక్కయ్య, లూకాసు వార్త 19. మీకు అందరికీ తెలుసు. ఓ అబ్బా, వందల మంది దైవజనులు వేల ప్రసంగాలు చేశారు. జక్కయ్యని ఏ దైవజనుడు వదిలిపెట్టలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెట్లు ఎక్కించి ఎన్నిసార్లు ఎక్కించారు, ఎన్నోసార్లు దించారు. చేయలా? నేను కూడా చాలాసార్లు ఎక్కించాను. దేవునికి స్తోత్రం. చెట్టు ఎక్కించాము, చెట్టు దించాము. ఎన్నిసార్లు, ఎంతమంది దైవజనులు. కాబట్టి జక్కయ్యని గురించి తెలియనివాడు అంటే ఎవరు లేరు. అయితే ఇక్కడ ఈ కోణాన్ని గుర్తుపట్టండి. జక్కయ్య నైజం మారిపోయింది. మీరందరూ మొత్తం కట్టకట్టుకొని సావండి, నేను నా ఫ్యామిలీ బాగుండాలి. మీరు ఎట్లనన్నా ఇదైపోండి, నాకు పైసలు కావాలి, నేను నా ఫ్యామిలీ అనే మనిషి ఎప్పుడైతే తన ఆత్మలో యేసును కలుసుకున్నాడో, భౌతికంగా కలవటం కాదు, అసలు ఆత్మలో కలుసుకున్నాడు యేసయ్యని. యోధా యేసయ్య పక్కనే ఉన్నాడు కానీ యేసయ్యని కలుసుకోవాలా. జక్కయ్య యేసయ్య పక్కన ఉండటం కాదు, యేసుని మనసులో ఎరిగున్నాడు, ఆత్మలో కలుసుకున్నాడు. కాబట్టి ఒక విచిత్రమైన పందాలోకి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా సంసారం నేను అనుకున్నాడు, ఇక నాకున్నవన్నీ ఇతరులవి, అందరూ నావారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకున్న ఆస్తిలో సగం అమ్మేసి నా సహోదరులైన బేదలకు ఇచ్చేస్తాను. సగం నా సహోదరుల దగ్గర రూపాయికి 4 వసూలు చేశా కదా, ఆ 4కు ప్రతిగా 8 ఇచ్చేస్తాను. ఎందుకంటే వీళ్ళందరూ నా సహోదరులు, వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు అనే మైండ్లోకి వచ్చాడు జక్కయ్య. యేసయ్యను కలుసుకుంటే ఒకటి మైండ్ అలా మారుతుంది. మతం మార్పిడి అని కొట్టుకు సత్తున్నారు మన సోదరులు. మతం మార్పిడి కాదు బాబు, మనస్సు మార్పిడి. స్వార్థము, స్వీయత నిండిపోయిన మనుషుడు స్వార్థరాహిత్యము, స్వీయరాహిత్యము పొంది నా మట్టుకు నేనే అని కాదు, అందరి కొరకు నేను అన్న మైండ్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కొట్టరు మీరు. ఏం చేద్దాం? ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీ లైట్ లాగా ఉంటాయి ఒక్కోసారి మీ పనులు. అది కొట్టింది కూడాట. మీరు ఎప్పుడు మారతారో ఏమో. వాళ్ళు లైటింగ్ కూడా ఫుల్గా వేసారు ఈరోజు, మీరు కళ్ళకళ్ళాడాలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది పరిస్థితి. తర్వాత కాబట్టి అట్లా మారిపోతారు. సాక్ష్యం ఇచ్చాడా లేదా? గెరాసేనీల దేశంలో దురాత్మ పీడితుడైన మనుషుడు బాగుపడి వాడు వెళ్ళి, మార్కు సువార్త 5లోనే ఉంది ఈ మాట, 20వ వచనం, వాడు వెళ్ళి ఇంటికి మాత్రమే చెప్పలా, యేసు తనకు అదుగదుగు ఆ మాట రౌండ్ చేయాలి. యేసు లేఖనముల ప్రకారము చనిపోయను, సమాధి చేయబడను, తిరిగి లేచను అన్న అసువార్త వాడికి అప్పటికి జరగలేదు. అసలు ఆ ప్రక్రియ జరగల. గనుక వాడు ముందు ప్రభువు తనకెట్టి కార్యములు చేసినో తనకు చేసినవన్నీ, అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ కూడా ఒక డౌట్ ఉంది నాకు. అసలు ఎన్ని చేశాడు? ఏంది? దయ్యాలు ఎల్లగొట్టాడు, ఒక్కటేగా ఆయన చేసింది. ఎప్పుడన్నా ఆలోచించారా ఆ మాట గురించి? తనకు చేసినవన్నీ అన్నాడు అక్కడ. కానీ ఆయన చేసింది ఏమీ లేదు. అతనిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టాడు, అతన్ని స్వస్థచిత్తుని గావించాడు, ఇంటికి పంపించాడు, అంతే కదా. కానీ అన్నీ అంటే వాడు ఏం చెప్పాడో తెలుసా? తన గతకాలపు కండిషన్ ఎలా ఉంది, యేసయ్య జోక్యం చేసుకున్నాక ఏ టైపులో మారిపోయింది అనేది ఒక మొక్కలో చెప్పలా, ప్రతిదీ వైనంగా చెప్పాడు. అది క్రీస్తుని గూర్చినటువంటి
కార్యమును గూర్చిన సాక్ష్యము. ఎలా చెప్పు ఉండొచ్చు? అన్నీ సిగ్గులేని ఉన్నాయా? సిగ్గు తెలియదయ్యా, ఒంటి మీద బట్టలు ఉంచుకునేవాడిని కాదు. ఒకటి, సిగ్గులేని బతుకు. రెండు, నెమ్మది లేని బ్రతుకు. ఒక దగ్గర ప్రశాంతంగా ఉండేవాడిని కాదయ్యా, అరుస్తూ కేకలేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని అయ్యా. కదులుతున్న సముద్రము నిమ్మళించినట్టు నా బ్రతుకు నెమ్మది లేకుండా, నిమ్మళం అనేది ఎరగకుండా తిరిగానయ్యా. రెండు. మూడు, నా దేహమును నేనే గాయపరుచుకున్నాను. ఎలా గాయపరుచుకున్నాను? రాళ్ళు రప్పలతో నా శరీరమును నేనే నలగగొట్టుకున్నాను, కోసుకున్నాను. నా గోళ్లతో నన్ను నేను రక్కుకున్నాను. అంతేకాదు, అన్నాహారములు విసర్జించి నా దేహమును శుష్కింపజేసుకున్నాను. మూడు. నాలుగవది, నన్ను నేనే కాదు, నాకు కనబడ్డ వాడిని ఎవరిని కూడా ప్రశాంతంగా వదిలిపెట్టలేదు, వాడిని కూడా తరిమాను. 4 అయిపోయినాయా? ఎదుటోళ్ళని కూడా గాయపరిచాను. 4. ఐదవది, నా ఫ్యామిలీని ఎరుగను, వదిలేశాను, ఊరిని వదిలేశాను, కుటుంబాన్ని వదిలేశాను, సజీవుల మధ్య నుంచి పోయి మృతుల మధ్య బ్రతుకుతున్నాను. సజీవులు ఉన్న సమాజంలో నుండి వెళ్ళిపోయి మృతి చెందినటువంటి వ్యక్తులున్న సమాధులలో బ్రతికి ఇచ్చాను. ఏమండి, ఎన్నైనా? 5 అయినాయా? 6వది, అశుద్ధాన్ని భక్షించేటువంటి పందులతో సమానుడనై అవి ఎక్కడున్నాయో అక్కడే నా బ్రతుకు బ్రతికాను. ఆ పంది ఏ పొజిషన్లో ఉందో అదన్నా ప్రాప్తంగా ఉంది, కానీ నేనైతే దాని స్థాయి నెమ్మది కూడా కలిగి లేను. ఎన్నైనా? 6. నా బాధ్యతలను విస్మరించిన స్థితిలో ఉన్నాను. 7. రాసుకో, ఇవన్నీ ఉపయోగపడతాయి. నా బాధ్యతలు నేను నెరవేర్చలేదు. నాకు తెలిసి వానికి భార్యా పిల్లలు ఉండుండొచ్చు, తల్లిదండ్రులు ఉండుండొచ్చు, కానీ దురాత్మవశుడైన వాడు ఏం చేస్తాడండి? ఇప్పుడు త్రాగుడు అలవాటు పడ్డారు కొంతమంది. ఇక భార్య బట్టిద్దా, పిల్లలు పడతారా, అమ్మా నాన్న పడతారా, బాధ్యతలు పడతాయా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి చాకిరీ చేసుకోవటం, సాయంత్రం కాగానే ఆ బార్ షాపుకి పోవటం, త్రాగి అంత పాడు చేసుకోవటం, కుటుంబంలో వాళ్ళు సంపాదించినవి కూడా తీసుకెళ్ళి త్రాగటం. మరి ఇక ఈ త్రాగుడు అనే దురాత్మ పీడితులైన వాళ్ళు కూడా ఇంతే కదా, బాధ్యతలు పట్టించుకోరు కదా చాలా వరకు. అవునా? ఎన్ని రకాలు వచ్చినాయి? 7. వరుసగా చెప్పండి ఏమేంటో. సిగ్గు తెలియని స్థితిలో ఉన్నాను, నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు, తన దేహమును తానే గాయపరుచుకొని శుష్కింపజేసుకునే పరిస్థితిలో ఉన్నాడు, ఇతరులను కూడా గాయపరిచే స్థితిలో ఉన్నాడు, సజీవులను వదిలిపెట్టి మృతులలో బ్రతుకుతున్నాడు, అశుద్ధాన్ని తిని బ్రతికేటువంటి పందులతో కలిసి బ్రతికిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎన్నైనా? 7 వచ్చినాయా కరెక్ట్గా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య వాడిని దర్శించిన తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక ఇలాంటి జీవితం కలిగి ఉన్న నన్ను ఒక్క మాటతో ఆయన ఇలా చేశాడయ్యా. హల్లెలూయా. ఒక్క మాటతో ఇలా చేసి పడేశాడు ఆయన. ఈరోజు నేను ఒంటి నిండా బట్ట కట్టుకుంటున్నాను అంటే ఆయన కృప. ఈరోజు నేను నిమ్మళించి నెమ్మదిగా ఇలాగ ప్రశాంతంగా ఉన్నానంటే ఆయన కృప. ఈరోజు నేను నా దేహమును గాయపరచుకోకుండా గాయములన్నీ కట్టబడి ఆరోగ్యంగా ఉన్నానంటే ఆయన కృప. ఎదుటి వాళ్ళని గాయపరచడం కాదు, ఎదుటి వాళ్ళని రక్షించడానికి కష్టపడుతున్నానంటే ఆయన కృప. మృతులలో నుండి సజీవులలోకి వచ్చి మీ మధ్యలో తిరుగుతున్నానంటే ఆయన కృప. అశుద్ధం తినే పందుల మధ్యలో నుండి, ఆ అసహ్యకరమైన జీవితంలో నుండి వెలుపటికొచ్చి శ్రేష్టమైన వ్యక్తుల మధ్యలో తిరుగుతున్నానంటే ఆయన కృప.
అంతేకాదు నా ఫ్యామిలీ, నా కుటుంబం. ఈరోజు నా పిల్లలు నా దగ్గరకు వచ్చి నాన్న అంటే నాన్న ఆహారం పెట్టుకుని వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తున్నాను, ఈ స్థితిలో నేనున్నానంటే నా యేసయ్య కృప. నన్ను వెతికి వెతికి రక్షించాడయ్యా. అది ప్రభు యేసయ్యే చెప్పాడు, నీకు ఎట్టి కార్యము చేశాను అలా, ఎట్టి కార్యములు చేశాను. కార్యములు అన్నాడా, కార్యము అన్నాడా? కార్యములు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలులు, అద్భుతములు, వాటిని గూర్చి ప్రజలకు సాక్ష్యం ఇచ్చుట యుక్తమే. అది బయట ఇవ్వాలి, సంఘములో ఎందుకు అనే ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు సహోదరులు. దానికి కూడా చెప్తాను. అసలు సంఘము క్షేమ అభివృద్ధి నొందుట అనే మాట ఉంది. క్షేమముగా ఉండుట అంటే సత్యవాక్యములో కట్టబడి క్షేమంగా భద్రపరచబడి ఉండుట. విస్తరించుట, అభివృద్ధి చెందుట అంటే ఏంటి? విస్తరించుట అంటే ప్రతి స్థానిక సంఘము లెక్క ప్రకారం ముందుకు వెళ్ళటం, అభివృద్ధి చెందడం అంటే ఏంటో తెలుసా? దేవుని ఎరిగినటువంటి విశ్వాసైన వాళ్ళు, రక్షణలోకి వచ్చిన విశ్వాసులు ప్రభు తనకు చేసిన కార్యములను గురించి, ప్రభు శిలువను గురించి, అంతేకాదు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతములను గురించి కూడా సాక్ష్యం ఇచ్చినప్పుడు, అంటే రెండు అనుభవాలు, అపోస్తలుల అనుభవం, గెరాసేనీయుల దేశంలో దురాత్మ పీడితుడై విడుదల పొందిన వాని అనుభవం, రెండు సంగతులను గురించి ప్రజలకు సాక్ష్యం ఇచ్చినప్పుడు వారు ప్రభువునొద్దకు వస్తారు. సంఘములోకి వచ్చినప్పుడు వాళ్ళు అన్యజనులు, వాస్తవంగా వాళ్ళు కూడా సంఘంలో కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఆదివారం మనం చూసుకుంటే కనీసం ఒక 100 నుండి 150 మంది వరకు, ఒక్కోసారి అయితే 200-250 మంది వరకు క్రొత్తగా వచ్చి సంఘములో నిలబడతారు. క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేచి నిలబడండి అంటే వాళ్ళందరూ లేచి నిలబడతారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది వారందరినీ చూసినప్పుడు. మరి వాళ్ళు మొదటిసారి అందుబాటులోకి వచ్చారు కనుక వాళ్ళకి బైబిల్లో నుంచి అన్ని సంగతులు బోధింప వీలు పడదు కనుక వారికి రెండు సంగతులు, అపోస్తలులు చెప్పినట్టుగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను అనే సువార్త సత్యము అందునట్లు సత్య దర్శనం అనే పుస్తకం ఒకటి రెడీ చేసి ఆ నిలబడే వాళ్ళందరికీ పంపిణీ చేసే ప్రక్రియ ఏర్పాటు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి. రెండవది, ఆల్రెడీ క్రీస్తు యేసునొద్దకు వచ్చిన వారు ఆత్మ సంబంధమైన జీవితంలో పొందిన మేలులు, మారు మనసు పొందినటువంటి విషయము, వీటితో పాటు ప్రభు తనకు ప్రార్థన చేయు వారి ఎడల కనికరం చూపి చేసినటువంటి అద్భుత సూచక మహత్ కార్యములు, వాటన్నిటినీ గురించి మేలు పొందినోడు చెప్పకపోతే కృతజ్ఞత హీనత అవుతుంది కదా. కనుక తప్పనిసరిగా వాటిని గురించి ప్రకటించుట ద్వారా, అదే పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని ఆదరించిన దేవుడు యేసయ్య నన్ను కూడా కాపాడతాడు అని మొదటి పాఠం దగ్గరికి వస్తాడు. ఆ విధంగా సహవాసంలోకి ముందు అలవరచబడిన తరువాత, ఆ మొదటి పాఠం దాటిన తరువాత, ఒరే నా శరీర సంబంధమైన ప్రయోజనాల కోసం కాదు, అసలు నా ఆత్మకు ఒక పెద్ద గండం ఉంది, దాని నుంచి నన్ను కాపాడటానికి యేసయ్య ప్రాణం పెట్టాడు అనే సత్యం ఆకలింపు చేసుకుంటాడు రెండవ మెట్టులో. మొదటి మెట్టుకైతే ఇది ఉపయోగపడిద్ది కదా. కాబట్టి ప్రభువు చేసిన కార్యములను గురించి సాక్ష్యం ఇవ్వటం ఎంత మాత్రం తప్పు కాదు. ఓకే, ఏదో పాట పాడండి. నీవు చేసిన పాట పాడేవాడు ఎవరు లేరా? ఆడవాళ్ళు అన్నారా? కొంచెం ముందుకు వస్తే పాడేవాళ్ళు కదా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును,
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏనాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. దేవునికి మహిమ. ఇప్పుడు ఆయన చేసినటువంటి మేలులను గురించి సాక్ష్యం ఇవ్వటం తప్పు కాదు. ఎవరికి ఇవ్వాలి? యేసయ్యా నీకు సాత్వికం చెబుతున్నానయ్యా కాదు. యేసయ్య నాకు ఇట్టి కార్యములు చేశాడని సమకూడిన ప్రజలతోనూ అన్య సమాజంతోనూ సాక్ష్యం చెప్పొచ్చు. ప్రార్థన ద్వారా దేవుడు చేసిన కార్యములను, ప్రార్థన విజయాలు అనే శీర్షికతో దాదాపు 27 రకాలు అందించాను. మళ్ళా అందించాలి, బోల్డ్ అంత ఆశ ఉంది, టైం దొరకట్లా నాకు. ఈ కారణం చేత అందించలేకపోతున్నాను. లేకపోతే మస్తు సంగతులు ఉన్నాయి. ఆల్రెడీ లైవ్లో వింటున్న వాళ్ళు కూడా మీ జీవితాల్లో ప్రార్థన ద్వారా దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు కూడా నాకు రాసి పంపించవచ్చు, వాయిస్ మాట్లాడి పంపించవచ్చు. అట్లా పంపిన వాళ్ళకి చాలా చెప్పాను నేను. మీరు కూడా చెప్పొచ్చు, పంపించవచ్చు. కాబట్టి ఏ ఏ సంగతులను గురించి సాక్ష్యం, ఎన్ని రకాల సాక్ష్యం? లేఖనములలో నుండి, అంటే బైబిల్ గ్రంథములో నుండి సాక్ష్యం ఇవ్వచ్చు. అలాగే సువార్త, సత్య బోధన గురించి సంఘమునకు సాక్ష్యం ఇవ్వచ్చు. 2. మూడవది ఆయన చేసిన మేలులు, ఉపకారములు, అద్భుతములను గురించి ఇవ్వచ్చు సాక్ష్యం. అదేం తప్పు కాదు, అదేం పాపం కాదు. నా కార్యాలను గురించి నువ్వు ఎందుకు చెప్పావు, అసలు ఎవడు చెప్పమన్నాడు నిన్ను అనడు ఆయన. అనడు, ఆయనే చెప్పాడు వెళ్ళి చెప్పని. ఇంకొకటి కూడా చెప్తాను. దావీదు కుమారుడా అని కేక వేశాడే గుడ్డివాడైన మనుష్యుడు. నజరేయుడగు యేసుని గురించి అతనికి ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు? కేక వేసిన అంధుడు తన యొద్దకు వచ్చిన ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ఆత్మను రక్షించయ్యా అని అడిగాడా? లేకపోతే నాకు చూపు ప్రసాదించయ్యా అని అడిగాడా? అసలు అట్లా ఆశించకూడదు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఈ రోగాలు పోవాలి, అప్పులు తీరాలి, నొప్పులు తగ్గాలి, అవి బాగు కావాలి, ఇవన్నీ అడగకూడదు. మనం ఆత్మను రక్షించయ్యా అని అడగాలి. అనబోతారేమో, నిజమే, ఆత్మరక్షణ ముఖ్యమే. కానీ ముందు భౌతికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వానికి ముందు ఆ విషయంలో సమాధానం వస్తేనే నెక్స్ట్ పాయింట్ ఆలోచిస్తాడు. నేను బాగా ఆకలితో నకనకలాడిపోతున్నాను, మీ ఇంటికి వచ్చాను, మీరు నీరసమైపోతూ కళ్ళు తిరిగి పడిపోయే స్థితిలో ఉన్న నా దగ్గరికి వచ్చి, నీ ఆత్మ రక్షించబడాలంటే, నీ ఆత్మ నరకంలోకి పోకుండా నిత్య జీవానికి చేరాలంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో అంటే అది ఏమన్నా న్యాయమా? మొదట ఏం చేయాలి? ముందు అసలు నువ్వు నాకు చెప్పటం కాదు, నా ఆకలికి ముందు ఆహారం పెట్ట. ఎందుకంటే నా స్థితి కోల్పోయి నువ్వు చెప్పేది వినే స్థితిలో కూడా నేను లేను గనుక ముందు నాకున్న ఇబ్బందిని గుర్తించి ఆకలికి ఆహారం ఇచ్చి నా ప్రాణమును సేద తీరిస్తే అప్పుడు నువ్వు చెప్పే రెండో మొక్క వినగలుగుతాను నేను. కాబట్టి కళ్ళు లేనివాడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఏమన్నాడు? కళ్ళు గీళ్ళు కాదు, నోర్మే, ఇప్పుడు నేను కళ్ళు ఇచ్చిన తర్వాత సస్తావుగా, కళ్ళు పోతాయిగా, కళ్ళే కాదు మొత్తం కాళ్ళు చేతులు అన్నీ గుంటలోకి పోతాయి. నోర్మే, కళ్ళు లేదు, ఏం లేదు, పో, ఏం బాగుపడదు, నేను జస్ట్ ఆత్మను రక్షించడానికి వచ్చాను అని ఎక్కడన్నా చెప్పాడా? స్వస్థపరిచాడా? అంటే ఇప్పుడు యేసయ్య ఇప్పుడు మారాడా? పాట పాడతాంగా, 2 రకాల పాటలు. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగైయుండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగైయుండలేదు నీకు యేసయ్యా. సుడులైనా
సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇదేనా? నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. దేవునికి మహిమ. సత్యమునకు భిన్నమైన బోధ చేయట్లేదు భయ్యా సోదరి సోదరులారా. లేఖనం ఏ సత్యం చూపిస్తుందో అదే చెప్తున్నా. ఇప్పటికి కూడా యేసయ్య మార్పు లేని దేవుడు. అబ్బాయి అప్పుడంటే నేను గుడ్డోళ్ళ కళ్ళు తెరిచాను, ఇప్పుడేం తెరవను అని అనడు. ఆయనకి ఇష్టమైతే, ఆయన చిత్తమైతే ఇప్పుడు కూడా అంధుల కళ్ళు వెలిగించగలడు. అర్థమైందా? ఆయన కనికరం కలిగితే ఎంతోమంది గుడ్డి వాళ్ళకు చూపుని ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇచ్చాడు. తెలుసా మీకు? ఇప్పటికి కూడా ఎంతోమంది మూగ వాళ్ళకు మాటలు ఇచ్చాడు, అవిటి వారికి నడకనిచ్చాడు, భయంకరమైన వ్యాధుల్ని స్వస్థపరిచాడు. నేను రిపోర్టు కూడా పెట్టాను ప్రార్థనా విజయాల్లో. హెచ్ఐవి పాజిటివ్ రిపోర్టు, నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. హెచ్ఐవికి మందే లేదు కదా, హెచ్ఐవి వైరస్ మందు లేదు కదా దానికి. అలాంటిది పాజిటివ్ రిపోర్టు నెగిటివ్ వచ్చింది. 2 చోట్ల వినుకొండలోను నరసరావుపేటలోను పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. గుంటూరులో టెస్ట్కు పోయినప్పుడు ప్రార్థనను ఆలకించిన దేవుడు కార్యం చేశాడు. ఇద్దరికి నెగిటివ్ వచ్చింది, భార్యాభర్త ఇద్దరికి. మరి అది ఎట్లా సాధ్యం? అదేదో వాళ్ళకి సరిగా ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్గా ఇవ్వలేదు రిపోర్టు అంటారా? ఒక చోట అంటే అనుకోవచ్చు, రెండో చోట కూడా అదే రిపోర్టు కదా. వాళ్ళని తీసుకెళ్ళినటువంటి ఆర్ఎంపీ వైద్యుడు బ్రదర్కి ఆశ్చర్యం కలిగింది కదా. మరి ఇది ఎలా సాధ్యం? అట్లాగా కిడ్నీలు చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్న సోదరుడికి బాగైంది కదా. మరి ఇది ఎలా ఇలాగన ఎన్నెన్నో కార్యాలు. సముద్రం మీద పడవలో తప్పిపోయి 78 రోజులు అన్నం అనే దాన్ని ముఖం చూడకుండా కేవలం భార్య ఇంటికాడ చేసినటువంటి ప్రార్థన ఫలంగా అంతమంది 78 రోజులు తిండి తిప్పలు లేకుండా, నిద్రాహారాలు లేకుండా ఎలా బ్రతికి బట్టగట్టారు. 21 రోజుకి మనిషికి ఆహారం లేకపోతే చచ్చిపోతాడే. 78 రోజులు ఎలాంటి కార్యాలు జరిగినాయి సముద్రం మీద? పడవ పోతా ఉంది, ఎటు పోతుందో తెలియదు, గమ్యం తెలియని ప్రయాణం. కరెక్ట్గా నీళ్ళు అయిపోతున్నాయి అనేసరికి కరెక్ట్గా ఆ పడవ వరకు వర్షం పడేదట. ఆ పడవ ఉన్న సరౌండ్కి వర్షం పడితే ఆ వర్షపు నీళ్లు పట్టుకొని అందులో నింపుకొని వాటిని తాగేవాళ్ళట. ఒక్కో చోట వర్షపు నీళ్లు దొరకనప్పుడు తాబేళ్ళు గుడ్లు జిక్కేట, పెద్ద పెద్ద తాబేళ్ళు పడవ దగ్గరకు వచ్చేట. వాటిని పట్టుకొని వాటి గుడ్లలో ఉన్న నీరు తాగారు. ఏం కాల? ఏదో ఒక విధంగా వాళ్ళ దాహం తీర్చి, కనీసం వాళ్ళకి శక్తి లేక వేటాడి మాంసం తినే పరిస్థితి కూడా లేనప్పుడు పక్షులు వచ్చి వాళ్ళ చేతి దగ్గర వాలేయట. దేవుడు చేసిన కార్యాలు కావా ఇవి? ఆ పడవలో ఉన్న వాళ్ళు అందరూ కాదు, ఒక్క నీ భార్య. చూడండి, ప్రార్థనా విజయాల్లో ఉంటుంది.
ఒరిజినల్ ఫోటో, ఆ పడవ ఫోటో కూడా వేసాను. మొత్తం డీటెయిల్డ్గా అప్పుడున్న న్యూస్ పేపర్ల రిపోర్ట్స్ కూడా చూపించాను. ప్రార్థన విజయాలు చూడాలి, చూసి అన్ని జనులకు కూడా అవి పంపిణీ చేయాలి. విశ్వాసులైన వాళ్ళ విశ్వాసం బలపడటానికి కోసం మాత్రమే కాదు, అన్ని జనులు కూడా అవి విని ఆశ్చర్యపోయి క్రీస్తుని విశ్వసించాలి, దేవుని మార్గంలోకి వచ్చి సత్యం తెలుసుకోవాలి. అందుకు ప్రార్థన విజయాలు పెడుతుంది. నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. నా లైఫ్లో బోల్డ్ అన్ని జరిగినాయి, అవి కొన్ని పెట్టాను. నేను ఎవరి గురించి అయితే పడవ ప్రయాణంలో అంత ఇబ్బంది పడ్డ వాళ్ళ గురించి నేను సాక్ష్యం ఇచ్చాను. నా ఫేస్ కూడా చూపించదలుచుకోవాలి, ఓన్లీ వాయిసే ఇస్తున్నాను నేను. ఎందుకంటే నా ముఖం చూస్తూ ఉంటే నా ఫేస్ రీడింగ్లో బట్టి ఎక్కడ వాళ్ళ ఏకాగ్రత పోతుందో, ఓన్లీ వాయిస్ అయితే పర్ఫెక్ట్గా వాళ్ళ మైండ్లో చేరిపోతుందని. అన్ని జనులు అయితే వాయిస్ అయితే కరెక్ట్గా వింటారు, ముఖం అంటే కొంచెం కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదు. కాబట్టి నేను మరుగైపోయి దేవుని కార్యాన్ని ఎక్స్పోజ్ చేద్దామని నా ఫేస్ కూడా చూపించలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం. ఆ దీనురాలు ప్రార్థన చేస్తూ ఉంది. 2 పర్యాయాలు తన సమీప బంధువులు వచ్చి, ఇంకా విధవరాలి వైపు ఆ బొట్టు, గాజులు, ఆ సూత్రం అవన్నీ తీసేసేయి, 2 పర్యాయాలు వచ్చి వాళ్ళు ప్రెజర్ చేసినప్పుడు, లేదు లేదు నేను నమ్మిన దేవుడు సజీవుడు, నా భర్తని ప్రాణాలతో ఇంటికి తెస్తాడన్న విశ్వాసం నాకుందని 50 రోజుల తర్వాత కూడా చెప్పిందా. 30 రోజులు, నెలకి ఇంకెక్కడ మా చచ్చిపోయి ఉంటారని చెప్తే 50 రోజుల తర్వాత కూడా తను దేవుడిని నమ్మింది. 78 రోజులకు శ్రీలంక చేరింది పడవ. అసలు ఏ విధంగా కాపాడబడ్డారు, ఎంత కార్యం చేశాడు. ఇదంతా సామాన్యమైన విషయం. ఇప్పటికీ చేస్తానే ఉన్నాడు ఆయన కార్యాలు. యేసు మారలా, భక్తులు మారారు. యేసు మారలా, భక్తి మారింది. యేసులో ప్రభావం పోలా, యేసులో పవర్ చావలా. యేసును నమ్మి ప్రకటిస్తున్న వారిలో విశ్వాసం సన్నగిల్లింది. నేతి బీరకాయలో నెయ్యి లేనట్టే యేసును గూర్చి భక్తి చేసేటువంటి వాళ్ళ విషయంలో అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు అన్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చూస్తే,